వాట్సాప్ ట్రిక్ చాలా యూస్ఫుల్. మీకు తెలుసా, వరల్డ్ వార్ కన్నా పెద్ద పెద్ద వైలెంట్ ఫైట్స్ ఈ మధ్య వాట్సాప్ స్టేటస్ లో జరుగుతున్నాయి. నిజంగా అంటారా? ఒకసారి ఆలోచించండి. మనకి ఎవరితోటో డిఫరెన్స్ వచ్చి వాళ్ళతో మనం మాట్లాడడం మానేసిన, వాళ్ళ కాంటాక్ట్ మన ఫోన్ లో ఉంచుకొని మన లైఫ్ లో జరిగే హ్యాపీ అప్డేట్స్ అని మన స్టేటస్ లో వాళ్ళు చూసారా లేదా అని చెక్ చేస్తూ ఉంటాం. ఇంకా సెకండ్ కేసుకి వస్తే, మనకి ఎవరితోటో ఫైట్ అయి మనం వాళ్ళని కొన్ని డైరెక్ట్ గా అనలేక అవన్నీ మన వాట్సాప్ స్టేటస్ లో పెట్టి వాళ్ళు చూసారా లేదా అని చెక్ చేస్తూ ఉంటాం. ఇంకా థర్డ్ కేసు అయితే చాలా డిఫరెంట్. మనకేదో నచ్చి మనం మన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే అది ఎవరికో నచ్చక వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ఇస్తే, ఈ నెగిటివ్ కామెంట్స్ కి మనం కాంట్రవర్సీగా మళ్ళీ మన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటాం. ఇన్ని జరుగుతాయి వాట్సాప్ స్టేటస్ లో. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఎవరి కోసమో స్టేటస్ పెట్టి వాళ్ళు చూసారా లేదా అని ఎలా చెక్ చేస్తూ ఉంటామో, అలా కొంతమంది మన కోసం స్టేటస్ పెడుతూ ఉంటారు. మనం చూసామా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడాలి, మనం చూసినట్టు వాళ్ళకి తెలియకూడదు. ఈ ట్రిక్ చెప్తా. మనకి వాట్సాప్ స్టేటస్ లో ఎప్పుడు ఎవరు స్టేటస్ పెట్టారు అనే టైమింగ్ అయితే అక్కడ వస్తుంది కదా. మీరు ఎవరి స్టేటస్ చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళ టైమింగ్ ని గుర్తుంచుకోండి. మీరు ఇంకొంచెం సీరియస్ అనుకుంటే ఆ టైమింగ్ కి 5 minutes ముందు మీ ఫోన్ లో అలారం పెట్టుకోండి. 24 hours కి అయితే వాట్సాప్ డిలీట్ అయిపోతుంది కదా. జస్ట్ 1 minute ముందు మీరు వాళ్ళు వాట్సాప్ చూస్తే మీరు చూసినట్టు అవుతుంది, అవతల వాళ్ళకి మీరు చూసారన్నది తెలీదు. నైస్ ట్రిక్ కదా, ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి.